హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్కా తెలుగమ్మ. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇది మా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్కి పుట్టిన పప్పీస్ మాట. దీన్ని కాలు మీద ఎవరో ఎక్కిచ్చేసారండి, బైక్ ఎక్కిచ్చేసారు. దానివల్ల ఏంటంటే దానికి మొత్తం పీస్గా కట్ అయిపోయింది, స్కిన్ మొత్తం కండ కట్ అయిపోయింది. సో అది అలా నేను ఆయింట్మెంట్ రాసి పసుపు రాసి తగ్గించాను, కానీ మళ్ళీ ఎందుకో ఇలా హోల్ పడిపోయి అందులో ఏవో పురుగులు వెళ్ళిపోయినాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అది ఇంకా సివియర్ అయిపోయి పైనుంచి కింద పాదం వరకు హోల్ పడిపోయింది, బెజ్జం పడిపోయింది. సో అందుకోసమని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అది బిక్కుమని చూస్తుంది అన్నమాట. నేను ఎక్కడ వదిలేస్తాను అని చెప్పి తీసుకెళ్ళి వదిలేస్తానేమో అని భయంగా చూస్తుంది. చాలా సివియర్ అయ్యిందండి దాని సిచ్యువేషన్. డాక్టర్ చెప్పారన్నమాట, ఇంకొక జస్ట్ ఒక 10 to 15 days లోపు కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోయి ఉంటే దాని పాదం కట్ చేయాల్సి వచ్చేది అని చెప్పారన్నమాట. అంత సివియర్ అయింది. సో నేను ఇన్ టైంలోనే తీసుకెళ్ళినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ డాక్టర్ ఒక లిక్విడ్ ఏదో వేశారు. ఆ లిక్విడ్ వల్ల ఏంటంటే లోపల ఆ పురుగులు అనేవి చనిపోతాయి, సో అవి బయటకు వచ్చేస్తాయి అని చెప్పారు. అది వేసి తీసారన్నమాట. చూడండి మీరు కూడా. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి ఎవరైనా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కొంచెం స్లోగా వెళ్ళడం అలా చేయండి. మీరేమో స్పీడ్ బ్రేకర్స్ లేవు కదా అని చెప్పి స్పీడ్గా వెళ్తారు. అవేమో వాటికి తెలియదు కదా, వాటికి సెన్స్ ఉండదు, వాటికి తెలియదు. మనకు ఉంది కదా సెన్స్. ఎందుకు సందుల్లో కూడా చిన్న సందుల్లో కూడా స్పీడ్గా వెళ్తారు, ర్యాష్ డ్రైవ్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది పప్పీ ఉంది, అదే ఆ ప్లేస్లో చిన్న పిల్లలే ఉంటే ఎంత డేంజర్. సో చూసుకుని వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, స్లోగా డ్రైవ్ చేయండి. ఇదిగోండి చెప్పాను కదా లిక్విడ్ అని, ఒక లిక్విడ్ వేశారు. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చినాయి. అలాగే బ్లడ్ కూడా బాగా బ్లీడింగ్ వచ్చింది. పాపం కింద అడుగు పాదం వరకు హోల్ పడిపోయింది. ఇదిగోండి తీస్తున్నారు పురుగులు, అసలు లోపల నుంచి కదులుతున్నాయి. అవి మనకి చూడడానికే ఇంత ఇబ్బందిగా ఉంది. అవి అసలు అలా అనుభవించి ఎంత బాధపడి ఉంటుందో ఇంకా నేను చూడలేకపోయాను. అది ఎక్కడ దానికి ఏమైద్దో అని భయం వేసేసి ఇంకేదైతే అది అయిందని ఆటోలో తీసుకొచ్చేసాను అనమాట హాస్పిటల్కి. చాలా ఫేస్ చేసిందండి, చాలా హారబుల్. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా టూ మచ్ అయిపోయింది. పాపం కాలు ఇంజ్యూరీ బాగా ఎక్కువైపోయింది. అయిపోయిందండి, ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేసి 2 ఇంజెక్షన్స్ చేశారు పాపం. ఇంకా అది రోజు తీసుకురమ్మన్నారు. ఆ ట్రీట్మెంట్ ఒకటి స్టార్ట్ చేసాం. మెడిసిన్స్ ఇచ్చారన్నమాట, ఒకటే రకం ట్యాబ్లెట్. సో ఆ ట్యాబ్లెట్ వేసాను. ఇంకా అది భయపడిపోతుంది అన్నమాట. నేను అక్కడికి తీసుకువెళ్ళాను కదా హాస్పిటల్కి, సో భయపడిపోతుంది, అందుకని వెళ్ళిపోతుంది. అసలు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినంతసేపు తెగకుంటుందండి పాపం. కాలు కింద పెట్టేదే కాదు. ఇప్పుడు క్లీన్ చేసి అంతా ఇంజెక్షన్స్ పడ్డాక పాపం ఇప్పుడు నడుస్తుంది మంచిగా. ఏదేమన్నా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, దయచేసి రోడ్ల మీద స్లోగా డ్రైవ్ చేయండి ప్లీజ్. ఇది ఆఫ్టర్ రికవరీ మాట. కంప్లీట్లీ హోల్ మొత్తం రికవర్ అయిపోయింది. హోల్ ఆ బెజ్జం అంతా కూడుకుపోయింది. అలాగే అసలు ఆ మచ్చ తప్పితే అసలు ఆనవాలే లేదు, అంత చక్కగా క్యూర్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అండి. మనీ పోయింది, శ్రమ అయితే అయ్యింది, కానీ దాని బాధ చూడలేకపోయానండి. చూడండి మీకు చూపిస్తాను. కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది. ఒక్క ట్రిప్ ఆయన రోజు తీసుకురమ్మన్నారు, కానీ నేను ఆ ఒక్కరోజే తీసుకువెళ్ళి ఆ మెడిసిన్స్ యూజ్ చేశాను. ఆయన ఒక లిక్విడ్ ఇచ్చారు, అది యూజ్ చేశాను. కంప్లీట్గా రికవరీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఆడుకుంటుంది కూడా, ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేదు దానికి, చక్కగా ఉంది. అందరూ ఇలా చేయలేరు కదండి, అందరూ ఇలా హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం,
వాటి ట్రీట్మెంట్ ఇవ్వడం అలా చేయలేరు కదా. సో దయచేసి అందరూ స్లోగా డ్రైవ్ చేయండి. సందుల్లో మెయిన్లీ ముఖ్యంగా సందుల్లో స్లోగా డ్రైవ్ చేయండి. మనం అంటే మనకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మనం చెప్పుకోగలం, అవి అలా కాదు కదా. వాటి పెయిన్ తొందరగా అర్థం అవ్వదు మనకి. సో ఇదే నా రిక్వెస్ట్. ఇప్పుడు చూడండి మా స్ట్రీట్లో ఐ మీన్ మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందు ఉండే అన్ని స్ట్రీట్ డాగ్స్, నేను పెంచుకుంటున్న స్ట్రీట్ డాగ్స్ని మీ అందరికీ చూపిస్తాను. చూడండి. ఓకే అండి, ఈరోజు నా వీడియో చూసారు కదా. మీకు కూడా నా వీడియో నచ్చినట్లుంటే, యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Eat well and stay healthy. Last but not least, please save trees, animals and birds for a better future. Thank you so much. Bye-bye. Take care.